నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త పార్టీ టీఆర్ఎస్ పేరుతో ప్రకటించిన కల్వకుంట్ల కవిత. జెండా ఎజెండా ఆవిష్కరణ, 5 సూత్రాల ప్రణాళిక వెల్లడి. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారన్న కవిత. రేవంత్ పాలన హిట్లర్ను తలపిస్తోందని ఆక్షేపణ. టీఆర్ఎస్ అధినేత్రిపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్, బీజేపీ. అజారుద్దీన్, కోదండరాం శాసనమండలి అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన గవర్నర్. బిజినెస్ రిఫార్మర్ పురస్కారం అందుకున్న చంద్రబాబు. మహిళా రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శలు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్. లోక్ భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్. ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా సీజేగా రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు పెట్రోల్, డీజిల్ కొరత. అనేక చోట్ల బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు. సత్వరమే సమస్య పరిష్కారానికి సీఎం ఆదేశాలు. బీజేపీలో చేరిన 7 రాజ్యసభ సభ్యులపై ఆప్ ఆగ్రహం. సభ్యత్వాల రద్దు కోసం చైర్మన్కు లేఖ రాస్తామని వెల్లడి. తిప్పికొట్టిన రాఘవ్ చెడ్డా. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఉత్కంఠ. అగ్రరాజ్యానికి ఇవ్వాల్సిన డిమాండ్లను పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ముందు పెట్టిన టెహ్రాన్ బృందం. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ చేరింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. తండ్రి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారని, మరమనిషిగా మారారని అన్నారు. గుంట నక్కలు తోడేళ్ల మధ్య బందీ అయ్యారని విమర్శించారు. కర్కోటకుడు, హిట్లర్ ముఖ్యమంత్రి నేతృత్వంలో సాగుతున్న రాక్షస కాంగ్రెస్ పాలనపై పోరాడతామన్నారు. 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అభివృద్ధికి చేపట్టే 5 సూత్రాల కార్యాచరణ ప్రకటించారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో ఉన్న టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనుచరులు, అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రకటించారు. మన పార్టీ పేరు రెడీయా? టీఆర్ఎస్. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! తర్వాత పార్టీ అజెండాను ప్రకటించిన కవిత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. ఏ కలలు నెరవేరాలనే ఆకాంక్షతో తెలంగాణ సాధించామో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పాలనలో నిజం కాలేదన్నారు. తెలంగాణకు త్వరలోనే నవయుగం రాబోతోందన్నారు. ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి, అవినీతితో నిండిపోయినాయి, బంధుప్రీతితో నిండిపోయినాయి. కాబట్టి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. మొట్టమొదటిది విద్య. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు, అదే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా, ఎంత వరకు చదువుకున్నా ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటా అని తెలియజేస్తున్నా. మన రెండో అంశం వైద్యం. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా గాని, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి 1 రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. మూడవది వ్యవసాయం. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ఇక 4వ అంశం ఉపాధి. మన ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే ఆ లోన్ డైరెక్ట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. 5వ అంశం సామాజిక న్యాయం. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. నీళ్లు, నిధులు, నియామకాలు సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా నాశనం చేశారని కవిత ఆరోపించారు.
మూడు ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి. పాలమూరు పట్ల ప్రేమ ఉంటే కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అవినీతి అక్రమాలేనని చెప్పి అధికారానికొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరిస్థితిని మరింత దిగజార్చారని కవిత ఆరోపించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేదు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే. ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం. ఇదే సమయంలో బీజేపీపై విమర్శలు గుప్పించిన కవిత తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచి ఆ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉందన్నారు. అయినా తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా తల్లిని చంపినరు, పిల్లని బతికించారని ఒకలంటారు, ఇంకొకరు ఏమంటారు ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్ లో పల్లీకులు ఇస్తారు గానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. అంతకుముందు కవిత తన ఇంట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి గన్ పార్క్ వద్దకు ర్యాలీగా చేరుకొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత రాజకీయ పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో ఆదరణ వచ్చేదని కాంగ్రెస్ తెలంగాణ నేతలు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ దోపిడీలో కవితకు భాగస్వామ్యం ఉందని, దానిపై కవిత వివరణ ఇవ్వలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్పై కవిత వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్కు తిరుగులేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు బయటకొచ్చి సీఎం అని నినాదాలు చేయించుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని కర్కోటకుడు, హిట్లర్ అంటే కవితకు మార్కులు పడవన్నారు. కవిత నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. తెలంగాణ ప్రజలను కవిత తప్పుదోవ పట్టిస్తున్నారని, అయినా కవితను తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రాజకీయ పార్టీ స్థాపించిన తొలి రోజే సీఎంను దూషించడం తగదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత గారు రాజకీయ పార్టీ పెట్టుకోవడం మాకే అభ్యంతరం లేదు. కానీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో మొదటి రోజే ఈ ప్రభుత్వం ఈ తప్పులు చేస్తుంది, ఈ ప్రభుత్వం ఇది చేస్తే మంచిదని చెప్పాలి. సామధాన భేద దండోపాయాలు ఉండాలి. రాజకీయ పార్టీ నీకు నిజంగా ప్రజల అప్రిషియేషన్ రావాలంటే లేదు, మీరు ఓన్లీ 10 సంవత్సరాలు అధికారాన్ని మొత్తం అనుభవించి అవినీతికి భాగస్వామి అయి ఆరోపణలు ఎదుర్కొని అనేక రకాలుగా ఇన్ని ఉండి కూడా ఇవాళ మా ముఖ్యమంత్రిని ఏదో లాంగ్వేజ్లు అనడము, మా ప్రభుత్వాన్ని ఏదో క్రిటిసైజ్ చేస్తే మీకు రాజకీయంగా ప్రచారం తీసుకోవాలి, రాజకీయంగా ఏదో అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ పబ్లిక్ ఇష్యూస్ మాకు సలహా చెప్పండి, మా ప్రభుత్వానికి సూచనలు చేయండి. అవి ఏం లేకుండా సామధాన భేద దండోపాయాలు లేదన్నట్టు ఒకటే అన్ని 3 అంశాలు మేము ప్రభుత్వంతో కొట్లాడతామంటే మీరు పొలిటికల్ జిమ్మింగ్. తెలంగాణలో ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కల్వకుంట్ల కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్లో దోచుకున్న వ్యక్తులు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టారని విమర్శించారు. 12 ఏళ్ల బీజేపీ పరిపాలనలో ఒక్క అవినీతి కేసు కూడా లేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. చాలా మంది పార్టీ పెడుతున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టిపోతారు. అరే పార్టీ పెట్టడం కేఏపాల్ కూడా పార్టీ పెట్టింది. పార్టీ పెట్టడం మనకు వర్కింగ్ కాదు. కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, దోచారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తారు, ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత ఇస్తారు. కాబట్టి అవినీతి రహితమైన పాలన కోసము కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం. గవర్నర్ కోటాలో కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తెలంగాణ లోక్ భవన్ ఆమోదించింది. ఫైలుపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఫైల్ క్లియర్ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వం గవర్నర్పై ఒత్తిడి తెస్తోంది. ఈ నెల 18న సిఎస్ రామకృష్ణారావు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి న్యాయ పరిపాలనాపరమైన పరిస్థితి, నిబంధనలు, ఉత్తర్వులపై వివరణ ఇచ్చారు. తర్వాత రోజు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి చర్చించి అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలను ఆమోదించాలని కోరారు. గవర్నర్ నిర్ణయంతో అజారుద్దీన్కు ఊరట లభించింది. గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజార్ ఈ నెల 30లోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కాకపోతే పదవికి రాజీనామా చేయక తప్పదు. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై లోక్ భవన్ నిర్ణయంతో ఉత్కంఠకు తెరపడింది. లింగ సమానత్వం, మహిళలకు సమాన అవకాశం కల్పించేందుకు కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. అలాంటి మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండీ కూటమి అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని తెలిపారు. ముంబైలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎకనామిక్ టైమ్స్ పత్రిక ప్రదానం చేసింది. అవార్డుల కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడిన చంద్రబాబు సంస్కరణలకు ముందు, తర్వాత దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారని తెలిపారు. సౌర, పవన, పునరుత్పాదక విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహించామని చెప్పారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ అమోనియా ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా సీట్లు పెంచి అలా పెరిగిన వాటిలో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. PM has announced, Amit Shah has announced very clearly, 50% enhancement of seats for every state, uniformly. Even south and north, uniformly it will increase seats. Now men also will be very happy. Number of seats are increasing. Women are getting 33%. This is only the way, best solution for the nation to get women reservations. According to me, unnecessarily they are making this issue. So it's an opportunity lost? It cannot be. If all women will decide, then 2/3 will come automatically in parliament. Those who are supporting for women, automatically bill will be passed. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు మే 1 నుంచి కౌలు నిధులు జమ చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ నిర్ణయించారు. రాజధాని 2వ విడత భూ సమీకరణపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తాడికొండ, పెదకూరపాడు ఎమ్మెల్యేలు సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్, రైల్వే స్టేషన్ కోసం 7 గ్రామాల్లో భూమి సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను నారాయణ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సాయంత్రం 7:30కు లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ లీసా గిల్తో ప్రమాణం చేయించారు. హైకోర్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు సృష్టించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ లీసా గిల్కు న్యాయ వ్యవస్థలో 35 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్నో సంచలన తీర్పులను వెలువరించిన ఆమె సుప్రీంకోర్టు కొలీజియం అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ పాలసీలో భాగంగా ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. 1966 నవంబర్ 17న చండీగఢ్లో జన్మించిన జస్టిస్ లీసా గిల్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో BA, LLB, LLM పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. బీజేపీలో చేరిన తమ 7 రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్కు లేఖ రాయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బీజేపీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమని, పార్లమెంటరీ నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ, రాజ్యసభ లేదా లోక్సభలో పార్టీలు చీలిపోవడం ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘన కిందకొస్తుందని గుర్తు చేశారు. 3/2 మెజారిటీ ఉన్నప్పటికీ ఆ చీలికకు ఎలాంటి చట్టపరమైన గుర్తింపు ఉండదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ అనుసరిస్తోన్న విధానాల వల్లే తాము ఆమ్ ఆద్మీ పార్టీని వీడాల్సి వచ్చిందని రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెడ్డా స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం తప్పుడు దిశలో పయనిస్తోందన్నారు. ఆ పార్టీ అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడంపై మాట్లాడిన రాఘవ్ చెడ్డా ఆ పార్టీతో కలిసి ఉండాలని ఎవరూ అనుకోవడం లేదన్నారు. శీష్ మహల్ వివాదం కేజ్రీవాల్ ప్రతిష్టను మసకబార్చిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఈ వివాదమే ప్రధాన కారణమని చెడ్డా పేర్కొన్నారు. आज हर वो सच्चा देशभक्त आदमी जिसने आम आदमी पार्टी को अपने खून पसीने से सींचा और बड़ी उम्मीदों के साथ आम आदमी पार्टी से जुड़ा था, आज हर वो व्यक्ति या तो आम आदमी पार्टी को छोड़ रहा है। आम आदमी पार्टी अब एक ऐसे गलत रास्ते पर चल रही है जिससे कोई अपना नाता नहीं रखना चाहता। इसी के चलते एक एक करके तमाम लीडर्स ने आम आदमी पार्टी को छोड़ दिया। 7 सांसद मिलकर आम आदमी पार्टी को छोड़ रहे हैं क्योंकि वे मानते हैं कि आम आदमी पार्टी करप्ट हाथों में जा चुकी है। जो लोग ये कह रहे हैं खास तौर पे आम आदमी पार्टी के नेता कि डर कर चले गए, हम डर कर नहीं, डिसअपॉइंटेड महसूस कर गए हैं आम आदमी पार्टी से। పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత క్రమంగా పెరుగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లోనూ ఇంధన నిల్వలు అడుగంటిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొద్దిపాటి నిల్వలు ఉన్న బంకుల వద్ద వాహనాలు క్యూ కట్టాయి. ఒక్కొక్క వాహనానికి 500 రూపాయలకు మించి పెట్రోల్ కొట్టడం లేదు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలో పలు బంకులు మూతపడటంతో డీజిల్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల బంకులు తెరిచి ఉన్నా మితంగా డీజిల్ కొట్టడంతో లారీ డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కర్నూలులో డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పరిధిలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరతతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి పక్కనున్న కొన్ని బంకుల్లో డీజిల్ అవుట్లెట్లను మూసివేశారు. కేవలం పెట్రోల్ మాత్రమే ఒక్కో ద్విచక్ర వాహనానికి 1 నుంచి 2 లీటర్లు నింపుతున్నారు. కొన్ని బంకుల్లో అంబులెన్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు వంటి అత్యవసర సర్వీస్ వాహనాలకు మాత్రమే డీజిల్ నింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ఇంధన కొరత సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంకుల మూసివేతపై సమీక్ష జరిపిన సీఎం పలు జిల్లాల్లో పరిస్థితులు, ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుని నిరంతర సరఫరా జరిగేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం సూచించారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ను పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు సాక్షులను బెదిరించడం, ప్రలోభ పెట్టడం వంటి అభియోగాలపై ఈ నెల 20న కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబుపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో అనంతబాబును అరెస్టు చేయడానికి మంగళవారం రాత్రి పోలీసులు కాకినాడలోని నివాసం వద్దకు వెళ్లగా ఆయన పరారయ్యారు. బెయిల్పై ఉన్న అనంతబాబు ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్ను వెంటనే రద్దు చేయాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు రాజమహేంద్రవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం రాజమహేంద్రవరం కోర్టు సముదాయం వద్దకొచ్చిన అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా దోపిడీ కేసులో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఇంట్లో సిట్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న కారుమూరు నాగేశ్వరరావు ఇంట్లో తనిఖీలు చేసిన సిట్ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ కేసులో ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని కారుమూరు కుమారుడు సునీల్కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మిథున్ రెడ్డికి చెందిన PLR ప్రాజెక్ట్ సంస్థలోనూ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టించిన కేసులో సజ్జల భార్గవరెడ్డి విచారణ ముగిసింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ రావాలని పోలీసులు నోటీసు ఇవ్వగా పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి సజ్జల భార్గవరెడ్డి బయటకు వెళ్లిపోయారు. ఈ కేసులో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ 41A నోటీసు భార్గవ్కు అందజేయగా ఆయన ఇవాళ ఉదయం 10:30కు విచారణకు హాజరయ్యారు. డీఎస్పీ, సైబర్ క్రైమ్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా ఉన్నప్పుడు టీడీపీ నాయకులే లక్ష్యంగా 130 మందితో సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టించినట్లు సజ్జల భార్గవ్పై కేసు నమోదైంది. SC, ST కేసు కూడా పెట్టారు.
తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇల్లు గణనలో ఉంటుందని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. రేపటి నుంచి మే 10 వరకు తెలంగాణలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ కోసం sc.census.gov.in అనే ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. తొలిసారి ప్రజలు డిజిటల్ రూపంలో స్వతహాగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 16 భాషల్లో అందుబాటులో ఉంటుందన్నారు. జనగణనతో పాటే కులగణన ఉంటుందని హోళికేరి స్పష్టం చేశారు. మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి దశలో ప్రతి ఇంటికి వెళ్లి యాప్ ద్వారా 33 ప్రశ్నలకు వివరాలు సేకరిస్తారని హోళికేరి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. L&T సంస్థ నుంచి 100% వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రో రైలు రానుంది. ఈ మేరకు HMRL నిర్వహణకు ప్రభుత్వం కమిటీ వేసింది. 10 మంది సభ్యులు కలిగిన ఈ కమిటీకి సిఎస్ రామకృష్ణారావును చైర్మన్గా నియమించింది. HMRL ఎండీగా IAS అధికారి సరఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు. HMRL డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, శివధర్ రెడ్డి, అశోక్ రెడ్డి, జితేష్ వి పాటిల్ను నియమించింది. జాయింట్ ఎండీగా శివేంద్ర ప్రతాప్ నియామకమయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్తాన్ దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పాక్ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రాంతీయ పరిస్థితులు సహా ద్వైపాక్షిక సంబంధాలపై అరాక్చీ పాక్ ప్రధాని సైన్యాధిపతితో చర్చలు జరిపారు. అమెరికాతో యుద్ధం విషయంలో ఇరాన్ డిమాండ్లను అరాక్చీ వారికి అందజేశారు. హార్ముజ్ జలసంధిపై నియంత్రణ, దిగ్బంధనంపై అమెరికా వెనక్కి తగ్గకపోవడం, హక్కులను ఇరాన్ వదులుకోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ప్రత్యక్ష చర్చలు జరపడానికి ఎలాంటి ప్రణాళికలు లేవని అమెరికా, ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి. రెండు దేశాలు తమ అభిప్రాయాలు, డిమాండ్లను పాకిస్తాన్కు తెలిపినట్టు తెలిసింది. అటు అమెరికా తరపున చర్చల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కుష్నర్, మధ్యప్రాచ్యంలో ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ పాకిస్తాన్కు వెళ్తారని శ్వేత సౌధం తెలిపింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో అమెరికా నుంచే సమీక్షిస్తారని పేర్కొంది. ఈ పరిణామాల మధ్య తమ ఓడరేవుల దిగ్బంధనం కొనసాగితే ఇరాన్ సాయుధ దళాల ప్రతిచర్యను అమెరికా ఎదుర్కోవాల్సి వస్తుందని IRGC హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో సుమారు 2 నెలల యుద్ధం తర్వాత ఇరాన్ ఇవాళ అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించింది. టెహ్రాన్లోని ఇమాం ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇస్తాంబుల్, ఒమన్ రాజధాని మస్కట్ సహా సౌదీ అరేబియాలోని మదీనాలకు విమానాలు బయలుదేరినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. ఈ ఉదయం ఇస్తాంబుల్కు 3 విమానాలు బయలుదేరినట్లు విమాన ట్రాకింగ్ ప్లాట్ఫామ్ ఫ్లైట్ రాడార్ 24 వెల్లడించింది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతున్నందున ఇరాన్ తన గగనతలాన్ని ఈ నెల ప్రారంభంలోనే పాక్షికంగా తెరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9న మోదీ తెలంగాణకు రానున్నట్లు బీజేపీ తెలంగాణ నాయకత్వం తెలిపింది. కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయడం సహా కొన్నింటికి శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించింది. మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి తెలంగాణకు రానుండటంతో బీజేపీ తెలంగాణ నాయకత్వం ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం మొదలు కానుంది. ఇందులో భాగంగా మార్క్స్ క్యూ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1ను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు విక్రమ్-1 రాకెట్ చేరుకోనుంది. సిపిఐ మావోయిస్టు నిర్మాణం పూర్తిగా బలహీనపడిందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. డీజీపీ ఎదుట 47 మంది అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నాయకులు హేమ్లా ఐతు అలియాస్ విజ్ఞ, పోడియం లచ్చు అలియాస్ మనోజ్ ఉన్నారని డీజీపీ వెల్లడించారు. 32 తుపాకులు, 515 తూటాలను అప్పగించారని తెలిపారు. దండకారణ్య దక్షిణ బస్తర్ డివిజన్లో లొంగిపోయిన వారు పనిచేశారని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 260 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీతో పాటు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా అందిస్తామని డీజీపీ వివరించారు.